నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ఒకప్పుడు సెలబ్రిటీలు అంటే కేవలం సినిమా నటులు లేదా క్రికెటర్లు మాత్రమే గుర్తుకొచ్చేవాళ్ళు. కానీ ఈ డిజిటల్ యుగంలో ఆ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. చేతిలో ఒక స్మార్ట్ ఫోను, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు కోట్లాది మంది అభిమానులను సంపాదించుకోవడమే కాకుండా సినిమా స్టార్లకు సైతం అంతకు మించి గట్టి పోటీ ఇస్తూ మిలియన్ల కొద్ది రూపాయలు ఆర్జిస్తున్నారు మన దేశానికి చెందిన డిజిటల్ స్టార్స్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా కొందరు యువకులు కేవలం కంటెంట్ క్రియేట్ చేస్తూ ఎలా కాసుల వర్షం కురిపిస్తున్నారు, వారు అనుసరిస్తున్న బిజినెస్ మోడల్స్ ఏంటి, అసలు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మార్కెట్ ఏ స్థాయికి చేరుకుందో పూర్తి విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. భారతదేశంలో డిజిటల్ క్రియేటర్ల హవా ఏ స్థాయిలో ఉందంటే నేడు ఈ దేశంలోని అగ్రశ్రేణి బ్రాండ్లు తమ ప్రమోషన్ల కోసం సినిమా తారల కంటే ఎక్కువగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల వైపే మొగ్గు చూపుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం వీరికి నెటిజన్తో ఉండే బలమైన సహజమైన కనెక్షన్. టెక్నాలజీ, లైఫ్ స్టైల్, కామెడీ, ఫ్యాషన్, గేమింగ్, ఫైనాన్స్ లాంటి వివిధ రంగాలలో ఈ డిజిటల్ స్టార్స్ తమదైన ముద్ర వేస్తున్నారు. భువన్ బామ్, క్యారమీ నాటి, టెక్నికల్ గురూజీ, ఆశిష్ చంచలాని లాంటి స్టార్స్ కేవలం ఒక వీడియోతో మిలియన్ల కొద్ది వ్యూస్ సాధించడమే కాకుండా బ్రాండ్ వాల్యూ పరంగా కూడా అగ్రస్థానంలో నిలుస్తున్నారు. అయితే ఈ డిజిటల్ స్టార్ల సంపాదన కేవలం ఒక వనరుపై ఆధారపడి ఉండదు. వీరు మల్టిపుల్ రెవెన్యూ స్ట్రీమ్స్ ద్వారా సంపాదిస్తున్నారు. ఇందులో మొదటిది యూట్యూబ్ యాడ్సెన్స్ లేదా ప్లాట్ఫామ్స్ ఇచ్చే మానిటైజేషన్ రెవెన్యూ. మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చే ప్రతి వీడియోపై వీరికి భారీగా ప్రకటనల ఆదాయం లభిస్తుంది. కానీ దానికంటే ఎక్కువ ఆదాయం తెచ్చిపెట్టేది బ్రాండ్ కొలాబరేషన్స్, అలాగే స్పాన్సర్షిప్స్. ఒక అంచనా ప్రకారం మిలియన్ల కొద్ది ఫాలోవర్లు ఉన్న ఒక టాప్ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్స్టాగ్రామ్లో కేవలం ఒకే ఒక్క ప్రమోషనల్ పోస్ట్ లేదా రీల్ చేయడానికి లక్షల నుండి కోట్లలో ఛార్జ్ చేస్తున్నారు. బ్రాండ్లు కూడా తమ టార్గెట్ ఆడియన్స్ను నేరుగా చేరుకోవడానికి ఈ మొత్తాన్ని వెచ్చించడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు. ఈ డిజిటల్ రెవల్యూషన్లో మరో ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే ఈ క్రియేటర్లు కేవలం ఇన్ఫ్లుయెన్సర్లుగా మాత్రమే మిగిలిపోకుండా క్రియేటర్ప్రెన్యూర్స్గా అంటే వ్యాపారవేత్తలుగా మారుతున్నారు. తమకున్న ఫాలోయింగ్ను ఉపయోగించుకొని సొంత బ్రాండ్లను, స్టార్టప్లను లాంచ్ చేస్తున్నారు. క్లాతింగ్ లైన్స్, కాస్మెటిక్స్, టెక్ గ్యాడ్జెట్స్ నుండి పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ వరకు రకరకాల బిజినెస్లు ప్రారంభిస్తున్నారు. ఇలాంటి ఓన్ బ్రాండ్స్ ద్వారా వచ్చే లాభాలు సాధారణ ప్రమోషన్ల కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఇది వారి నెట్వర్క్ను ఊహించని స్థాయికి తీసుకెళ్తోంది. ఇక ఇటీవలి కాలంలో ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఫైనాన్స్, స్టాక్ మార్కెట్ గురించి అవగాహన కల్పించే క్రియేటర్ల హవా బాగా పెరిగింది. పెట్టుబడులు, పొదుపు, క్రిప్టో కరెన్సీ లాంటి విషయాలపై వీరు చేసే వీడియోలకు యువతలో విపరీతమైన క్రేజ్ ఉంది. అలాగే టెక్ రివ్యూస్ చేసే క్రియేటర్లకు కొత్త మొబైల్స్ లేదా గ్యాడ్జెట్స్ లాంచ్ అయ్యే సమయంలో బ్రాండ్ల నుండి భారీ ఆఫర్లు లభిస్తాయి. ఏ రంగంలోనైనా సరే కంటెంట్లో నాణ్యత, విశ్వసనీయత ఉంటే చాలు, అది ఒక భారీ బిజినెస్ సామ్రాజ్యంగా మారిపోతుందని మన దేశ డిజిటల్ స్టార్స్ నిరూపిస్తున్నారు. పరిశ్రమ వర్గాల నివేదిక ప్రకారం భారతదేశంలో ఈ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ పరిశ్రమ ప్రతి సంవత్సరం దాదాపు 25 నుండి 30% వృద్ధితో దూసుకుపోతుంది. రాబోయే రోజుల్లో ఈ మార్కెట్ వేల కోట్ల రూపాయలకి చేరుకుంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ రంగంలో కేవలం గ్లామర్, భారీ సంపాదన మాత్రమే కాదు, తీవ్రమైన పోటీ కూడా ఉంటుంది. ప్రతిరోజు కొత్త క్రియేటర్లు వస్తున్న ఈ తరుణంలో తమ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి స్టార్స్ నిరంతరం శ్రమించాల్సి వస్తుంది. ట్రెండ్స్కి తగ్గట్టుగా కంటెంట్ని అప్డేట్ చేస్తూ ఆడియన్స్ను కట్టిపడేయడం ద్వారానే వీరు ఈ సక్సెస్ను కొనసాగిస్తున్నారు. చివరిగా చెప్పాలంటే ఒకప్పుడు కేవలం టైంపాస్ లేదా హాబీగా ప్రారంభమైన కంటెంట్ క్రియేషన్ ఈరోజు భారతదేశంలో అత్యంత లాభదాయకమైన, గౌరవప్రదమైన కెరీర్ ఆప్షన్లో ఒకటిగా నిలిచింది. డిజిటల్ విప్లవం తెచ్చిన ఈ మార్పు ఎంతోమంది ప్రతిభావంతులైన యువతకు కొత్త అవకాశాలను కల్పిస్తోంది. టాలెంట్ ఉంటే చాలు, ఏ గాడ్ ఫాదర్ లేకుండానే సెలబ్రిటీ అవ్వచ్చు, కోట్లు సంపాదించవచ్చు అని ఈ డిజిటల్ స్టార్స్ మరీ చేసి నిరూపించారు. మరి మన దేశంలో డిజిటల్ స్టార్ సక్సెస్ జర్నీపై, ఈ సరికొత్త ఇన్ఫ్లుయెన్సర్ ఎకానమీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.